గ్రామ పంచాయతీ మహేశ్వరం మండలము పర్వటి తండా తొలి గ్రామ పంచాయతీ. నేను ఇంతకుముందు ఒకసారి సర్పంచ్గా చేశాను. అభివృద్ధులు బాగా గట్టిగా చేశాం. మేడం గారు మా అమ్మ బాగా చేసింది, బాగా ఇచ్చింది నాకు నిధులు. కేసీఆర్ ప్రభుత్వంలో మంచి నిధులు వచ్చినాయి. నా గ్రామ పంచాయతీని ఒక్క తట్ట మన్ని మోసుడు లేకుండే. అయితే తర్వాత అమ్మ వచ్చిన తర్వాత నేను గ్రామ పంచాయతీని డ్రైనేజీలు, సీసీ రోడ్లు, వాటరు, ఏది మన డంపింగ్ యార్డు, మసిన వాటిక, మన వాటర్ ఫిల్టరు అంటే నా సొంతంగా వాటర్ ఫిల్టర్ సొంతంగా ఇచ్చి 5 సంవత్సరాలు హామీ ఇచ్చిన కాబట్టి ఉచితంగా బియ్యం ఇచ్చాను, రేషన్. దాని తర్వాత మనం అభివృద్ధి చేశాం. గ్రామ పంచాయతీ బిల్డింగ్ కట్టాను, డ్రైనేజీలు ఎక్కడ గల్లీ మొత్తం చేసి పెట్టాను. అక్కడ సొంత నిధితో 20-25 లక్షలు ఖర్చు పెట్టి గ్రామ పంచాయతీ బిల్డింగ్ కట్టాను. మళ్ళీ అమ్మగారి దగ్గర పోయి మా సబితారెడ్డి గారు నాయకత్వంలో 1,12,00,000తో బీటీ రోడ్డు నిర్మించాను. నాగారం గ్రామ పంచాయతీ నుంచి, అక్కడి నుంచి పరమటి తండా గ్రామ పంచాయతీ దగ్గర నుంచి నేను నిర్మించాను. ఇలా మనం చేసిన పనులు అభివృద్ధి చేసినామంటే చాలా గట్టిగా చేసాం. మళ్ళా కూడా చేయబోయేది ఇలా మనం ఏం చేస్తున్నామంటే ఇంటి ట్యాక్సులు ఉంటాయి కదా, అవన్నీ ఫ్రీ. మనం మళ్ళా అభివృద్ధిలో వచ్చినామనుకో, మనం గెలిపించారనుకో, సేవ చేస్తా ఉన్నాం. సేవ చేయాలని చెప్పి జనాలకు అదే హామీ ఇస్తున్నాను. ఏమని? వాళ్లకు ఇల్లు ట్యాక్సు, ఇంటి ట్యాక్సు, ఆ ట్యాక్స్ ఫ్రీ మనం హామీ ఇచ్చేది. ఇంతకుముందు అయితే వాటర్ ఇస్తూ ఉన్నాం. మళ్ళీ కూడా ఇంటూ ట్యాక్స్ ఫ్రీ చేస్తున్నాం. ₹1 వాళ్ళ దగ్గర సెక్రటరీ కానీ ఎవ్వరు కానీ అడిగిన హక్కు లేదు. మనం పోదామని చెప్పి ఆలోచిస్తా. ఇంకోటి ఏంటంటే ఊరిని డెవలప్ చేద్దాం. మళ్ళా మనం గెలిచి వస్తే ఉన్న కొన్ని నిధులు ఉన్నాయి, కొన్ని రోడ్లు ఉన్నాయి, అవి పూర్తిగా చేద్దామని చెప్పి ఆలోచించి ఊరిని డెవలప్ చేద్దామని చెప్పి ఊరిని డెవలప్ చేయాలి. ఇంకా ఎదగాలని చెప్పి ఆలోచిస్తూ ఉంటా. ఇంకా మళ్ళీ ఏం చేస్తున్నా అంటే అందరికీ, నా కార్యకర్తలకు కానీ, నా అక్క చెల్లెళ్ళకు కానీ, అమ్మవారు కానీ నన్ను గెలిపించి నన్ను ముందుకు తీసుకెళ్తే నేను ఇంకా అభివృద్ధి చేయాలని కోరుకుంటున్నాను. ధన్యవాదాలు. యువతకు మంచి వాళ్ళకు గ్రంథాలయము చదువుకోవడానికి వాళ్ళకు ఒక గ్రౌండ్ ఆడుకోవడానికి ఏర్పాటు చేద్దాము. మళ్ళీ సంక్రాంతి సెలవులు ఎప్పుడు దసరా కానీ, సంక్రాంతి కానీ, క్రికెట్ కానీ, ఏ టైంలో కానీ వాళ్ళకు ఏ పండుగకైనా అక్కడ ఆడుకోవచ్చు అని చెప్పి పిల్లలకు కానీ పెద్ద మనుషులకు కూడా వాళ్ళకు ఒక వాకింగ్ చేస్తుంటే వాళ్ళ గురించి కూడా ఆలోచిద్దామని, శ్రద్ధ తీసుకొని చేద్దామని ఆలోచిస్తామని. సొంతం డబ్బుతో గవర్నమెంట్ ఇవ్వకపోయినా నేను చేస్తానని చెప్పి కృషి చేసి హామీ ఇస్తున్నాను. కొన్ని బహుమతులు ఇద్దామని చెప్పి హామీలు ఇస్తూ ఉన్నారు. నేను తప్పు చెయ్యను. హామీ ఇచ్చానంటే ఏ రోజైనా మర్చిపోము. ఆ హామీ ఇచ్చామంటే ఆ హామీకి, ఆ మాట మీద నేను కట్టుబడి నేను ఉంటానని చెప్పి నేను మాట ఇస్తున్నాను. ఇంకోటి ఏంటంటే మా ఆడపిల్లలు ఏమడిగారంటే డార్కా బిల్డింగు మా దగ్గర లేదు. నిన్న డార్కా బిల్డింగ్ గురించి మా ఆడపిల్లలు మాట్లాడారు. నేను ఏమన్నాను వాళ్ళకి హామీ ఇచ్చానంటే గవర్నమెంట్ డబ్బు ఇవ్వకుండా కూడా డార్కా బిల్డింగ్ సొంతంగా కట్టిస్తానని చెప్పి ఆడపిల్లలకు మాట ఇచ్చాను. మళ్ళీ కూడా మాట ఇచ్చి తప్పను, కట్టిస్తాను. గవర్నమెంట్ ఇవ్వకపోయినా నేను కట్టించి ఇస్తానమ్మా తల్లి అని చెప్పి వాళ్ళతో మాట్లాడాను. ఇప్పుడు కూడా నేను మాట కూడా తప్పనని చెప్పి ఆ పరిస్థితిలో నన్ను గెలిపిస్తే మీ సేవ చేసుకుంటా ఉంటానని చెప్పి సెలవు తీసుకుంటాను.